పీల్చలేము, తాగలేము. పీల్చలేము అంటే గాలి కాలుష్యం గురించి తెలుసుకున్నామండి. ఇప్పుడు తాగలేము కాబట్టి నీటి కాలుష్యం గురించి తెలుసుకుందామండి. ఈ లెసన్ నుండి నీటి కాలుష్యం. మానవ మనుగడకు గాలి ఎంత ముఖ్యమో నీరు కూడా మన జీవితంలో అంతే ప్రధానమైన పాత్ర పోషిస్తుంది. రసాయన పరిశ్రమ వల్ల, కాలుష్యం వల్ల భూగర్భ జలాలు విషతుల్యంగా మారి మన సాగుకు మరియు తాగుకు పని రాకుండా పోతున్నాయండి. నీటిలో ఉండవలసిన టీడీఎస్, టోటల్ డిసాల్వ్ సాలిడ్స్, ఫుల్ ఫామ్స్ ఇంపార్టెంట్ అండి. టోటల్ డిసాల్వ్ సాలిడ్స్ పరిమితి 500 కాగా కొన్ని ప్రాంతాల్లో ఇది 19,520 వరకు చేరుతుందండి. పరిమితి ఎంత అండి? 500 ఇంపార్టెంట్ పాయింట్ అండి. కొన్ని ప్రాంతాల్లో 19,520 చేరుతుంది. చౌటుప్పల్, భూదాన్ పోచంపల్లి మరియు చిట్యాల వంటి మండలాల్లో భూగర్భ జలాల తీవ్రత ఎక్కువగా కలుషితమైనట్టు పరీక్షలో తేలిందండి. ఏ ప్రాంతాలు? చౌటుప్పల్, భూదాన్ పోచంపల్లి, చిట్యాల. చౌటుప్పల్, భూదాన్ పోచంపల్లి, చిట్యాల ఈ 3 మండలాల్లో అండి భూగర్భ జలాలు తీవ్రంగా కలుషితమైనవి. కలుషిత నీటి ప్రవాహం వల్ల రైతులు పండించే పంటలు ఎక్కడికక్కడే చనిపోతున్నాయండి. మానవ నాగరికత అభివృద్ధి అంతా నది ప్రవాహక ప్రాంతాల్లోనే జరగడానికి కారణం మానవ అభివృద్ధికి నీరే అతి ముఖ్యమైన వనరు కావడమేనండి. అంటే నది పరివాహక ప్రాంతాల్లోనే మానవ అభివృద్ధి ఎక్కువ జరిగింది. పారిశ్రామిక విప్లవం తర్వాత మానవులు అత్యాశతో చేసే వివిధ కృత్యాల వల్ల నీటి వనరులన్నీ దాదాపు కాలుష్యభరితమైపోయినాయండి. రసాయన పరిశ్రమల కాలుష్యం వల్ల భూగర్భ జలాలు విషతుల్యమై తాగడానికే కాకుండా వ్యవసాయం కూడా పనికి రాకుండా పోతున్నాయండి. మీరు 7వ తరగతి చదువుకున్న నీరు ఉన్నదే కొంచెం వృధా చేయకండి. నీటి ఉపయోగం, మురుగుడి నివారణ గురించి అవగాహన కలిగి ఉన్నారు. ఒకటి కేస్ స్టడీ అండి. పటంచెరువు గురించి ఇచ్చారండి. సంగారెడ్డి జిల్లాలో పటంచెరువు ఉంటుందండి. ఇది పారిశ్రామిక కేంద్రం అండి. ఒక ముఖ్యమైన భారతదేశంలోనే అతి ప్రమాదకర కాలుష్య ప్రాంతాల్లో ఒకటిగా మారిందండి. పటంచెరువు చుట్టుపక్కల 14 కిలోమీటర్ల పరిధిలోని గ్రామ ప్రజలు కాలుష్య ప్రభావం వల్ల క్యాన్సర్, శ్వాసకోశ మరియు గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారండి. 14 కిలోమీటర్ల పరిధిలో క్యాన్సర్, శ్వాసకోశ, గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారండి. ఈ ప్రాంతంలో మందుల పరిశ్రమలు బాగున్నాయండి. అలాగే రసాయనిక ఫ్యాక్టరీలు బాగున్నాయండి. స్టీల్ రోలింగ్ పరిశ్రమల నుండి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. మందుల పరిశ్రమలు ఉన్నాయి, ఓకే. రసాయన ఫ్యాక్టరీలు ఉన్నాయి, ఓకే. మరియు ఈ పాయింట్ ఏంటండి, మరియు స్టీల్ రోలింగ్ పరిశ్రమ నుండి క్లోరిన్, హైడ్రోజన్ సల్ఫైడ్ వంటి ప్రమాదకరమైన వాయువులు విడుదలవుతున్నాయి. స్టీల్ రోలింగ్ పరిశ్రమల నుండి ఏ వాయువులు విడుదలవుతాయండి? క్లోరిన్, హైడ్రోజన్ సల్ఫైడ్ వంటి ప్రమాదకరమైన వాయువులు విడుదలవుతున్నాయి. కాలుష్యం వల్ల వ్యవసాయ భూములు, బంజరు భూములు మారిపోవడంతో వ్యవసాయం మరియు పశువుల పోషణపై ఆధారపడిన వారు ఉపాధి కోల్పోయి పరిశ్రమలో కార్మికులుగా మారుతున్నారండి. ప్రజల రక్షణ మరియు పర్యావరణ పరిరక్షణ కోసం భారత్ సుప్రీంకోర్టు కొన్ని తాత్కాలిక ఉత్తర్వులు జారీ చేసిందండి. సుప్రీంకోర్టు అండి పర్యావరణ పరిరక్షణ కోసం కాలుష్య బాధిత గ్రామాలకు మంచినీటి సరఫరా చేయడంతో పాటు వ్యాధిగ్రస్తులకు తగిన వైద్య సహకారాలు అందించాలండి. సాధారణ వ్యర్థాల శుద్ధి కేంద్రాలను CETP అండి, కామన్ ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ అండి. CETPని ఏం చేయాలంటే సక్రమంగా నిర్వహించాలి. కాలుష్య కారకాలు విడుదల కాకుండా నిరంతర తనిఖీలు చేపట్టాలి. మరియు శుద్ధి చేసిన తర్వాత మాత్రం వ్యర్థాలు డ్రైనేజీలకు విడుదల. ఇవన్నీ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్లు అండి. సాధారణ వ్యర్థాల శుద్ధి కేంద్రాలు CETP, కామన్ ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఇది గుర్తుపెట్టుకోరు. ప్రయోగాల కృత్యం అని ఒకటి ఇచ్చారండి. స్థానికంగా దొరికే వివిధ నీటి నమూనాలో కాలుష్య కారకాలను పరిశీలించడం ఈ ప్రయోగం యొక్క ముఖ్య ఉద్దేశం అండి. ఈ ప్రయోగాన్ని గాజు బీకర్లు, కుళాయి, చెరువు, నది, బావి మరియు సరస్సుల నుండి సేకరించిన నీటి నమూనాలతో పాటు నీలి, ఎరుపు లిట్మస్ పేపర్లు మరియు సబ్బు అవసరం అండి. అంటే సేకరించిన 10 నీటి నమూనా యొక్క వాసన, రంగు, ఉదాజని సూచిక అంటే pH మరియు కఠినాత్మక ఒకదానితో పోల్చి చూడాలి. లిట్మస్ పేపర్ను ఉపయోగించి నీటి నమూనాల ఉదాజని సూచికలను కనుక్కొనవచ్చండి లిట్మస్ పేపర్ ద్వారా. నీలిరంగు లిట్మస్ పేపర్ను నీటిలో ముంచినప్పుడు అది ఎరుపు రంగులో మారితే ఆ నీరు ఆమ్ల స్వభావం కలిగి ఉన్నట్టు అర్థం అండి. ఇంపార్టెంట్ పాయింట్ అండి. నీలిరంగు లిట్మస్ పేపర్ నీటిలో ముంచినప్పుడు అది ఎరుపు రంగులోకి మారుతుంది. నీలిరంగు ఎరుపు రంగులో మారుతుందని తెలుసు అండి. అలా మారితే ఏ స్వభావం అంటే ఆమ్ల స్వభావం. ఒకవేళ ఎరుపు రంగు లిట్మస్ పేపర్ నీలి రంగులోకి మారితే క్షార స్వభావం అండి. ఆమ్ల స్వభావం ఎర్రగా ఉంటుంది, క్షారం నీలి రంగులో ఉంటాయని గుర్తుపెట్టుకోండి. సబ్బును ఉపయోగించి నీటి కఠినాత్మక పరీక్షించవచ్చు. నీరు సబ్బుతో ఎక్కువ నీరు ఇస్తే అది మంచినీరని, తక్కువ నీరు వేస్తే కఠిన జలం అని తెలుస్తుంది. నీటి నమూనాల రంగు, వాసన, pH విలువలు మళ్ళీ కఠినానికి సంబంధించిన వివరాలు నమోదు చేయండి. రంగు, వాసన లేని నీరు మాత్రమే తాగడానికి అనుకూలంగా ఉంటుందని ప్రయోగం ద్వారా నిరూపించండి. కొన్ని నీటి నమూనాల్లో కంటికి కనిపించని కాలుష్య కారకాలు ఉండే అవకాశం ఉంటుంది. వీటిని జాగ్రత్తగా గమనించాలి. ప్రయోగం చేసేటప్పుడు లిట్మస్ పేపర్ రంగు మారడాన్ని నిశ్చితంగా గమనించాలి. మరియు ప్రతిసారి చేతులు శుభ్రంగా కడుక్కోవాలి.
ప్రయోగశాలలో ఏ నీటి నమూనా కూడా రుచి చూడడానికి ప్రయత్నించకూడదండి. ప్రయోగం తర్వాత వచ్చిన ఫలితాలు తోటి విద్యార్థులు చర్చించి నిర్ణయాలకు రావాలి. ఒక ప్రయోగం ఇచ్చారండి దాని గురించి. ఇలా 2 అండి. నీలి లిట్మస్ ఎరుపు రంగులోకి మారితే ఆమ్లం అండి. ఎరుపు లిట్మస్ నీలి రంగులోకి మారితే క్షారం అండి. ఆ పాయింట్ అయితే గుర్తుపెట్టుకో. నీటి కాలుష్యం అంటే ఏంటి? అసలు నీరు ఒక ప్రత్యేకమైన పదార్థం, ఎందుకంటే సహజంగా తనను తాను శుభ్రం చేసుకునే తత్వం కలిగి ఉంటుంది. కాలుష్య కారకాలు అడుగు చేరవేయడం లేదా సజలీకరణం చేయడం ద్వారా ప్రమాదకర స్థాయిలో ఉన్న కాలుష్యాలను తగ్గించడానికి నీటి సహజ లక్ష్యం అండి. అంటే నీరు ఎందుకు సహజంగా తనను తానే శుభ్రం చేసుకునే తత్వం కలిగి ఉంటుంది? ఎలా అంటే కాలుష్య కారకాలను అడుగు చేరవేస్తుందండి, లేదా సజలీకరణం చేయడం ద్వారా ప్రమాదకర స్థాయిలో ఉన్న కాలుష్యాలను తగ్గించుకోవడం చేస్తుందండి. అయితే ఈ సహజ శుద్ధీకరణ పద్ధతి చాలా సమయం పడుతుంది మరియు నీటిలో హానికరమైన కాలుష్యాలు ఎక్కువైతే ఈ ప్రక్రియ సంక్లిష్టంగా మారుతుంది. సహజ శుద్ధీకరణ సంక్లిష్టంగా మారుతుంది. మానవులు అధిక పరిమాణంలో వాడే పదార్థాలు నీటిని కలుషితం చేస్తున్నాయి. మరి నిర్దిష్ట స్థాయి కంటే ఎక్కువ హానికరమైన పదార్థాలు కలవడం నీరు కలుషితం అవుతుందండి. మురుగు నీరు, పరిశ్రమల వ్యర్థాలు మరియు విషపూరిత రసాయనాల కలవడం వల్ల నీటి వనరులు విషపూరితమై తాగడానికి పని రాకుండా మారిపోతున్నాయి. నీటి కలుషితం చేసే ఈ పదార్థాలన్నింటినీ నీటి కాలుష్య కారకాలు అంటారండి. ఇవన్నీ నీటి కాలుష్యాలండి. సహజమైన నీరు రంగు మరియు వాసన లేకుండా ఎలాంటి అవాంఛనీయ పదార్థాలు లేకుండా ఉంటుంది. ఇది ఇంపార్టెంట్ మాట అండి. సహజమైన నీరు ఎలా ఉంటుందని? రంగు ఉండదండి, వాసన ఉండదు, ఎలాంటి అవాంఛనీయ పదార్థాలు కూడా ఉండయండి. నీరు తాగడానికి అనుకూలంగా ఉంటే దానిని ఉపయోగపడే నీరు అంటారండి. నీరు తాగడానికి అనుకూలంగా ఉంటే దాన్ని ఉపయోగపడే నీరు అంటారండి. పరిశ్రమ వ్యర్థాలు మరియు చెత్త నదులు, కాలువలు, చెరువుల్లో నీటి చేరి కలుషితం చేస్తున్నాయి. గొప్ప చరిత్ర కలిగిన నదులు మరియు చెరువులు నేడు వ్యర్థ పదార్థాలు నిండి నీటి కుంటలుగా మారిపోతున్నాయి. ఆ గొప్ప చరిత్ర కలిగిన మూసీ నది గురించి చెప్దామండి. మన రాష్ట్రధాని హైదరాబాద్ విశ్వనగరంగా అభివృద్ధి చెందడం వల్ల నీటి వనరుల అవసరం పెరిగి సుదూర ప్రాంతాల్లో నీటి తీసుకురావాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఒకప్పుడు వేల కొద్ది ప్రజలు తమ అవసరాల కోసం మరియు భద్రత కోసం మూసీ నది మీద ఆధారపడేవారు. ప్రస్తుతం మూసీ నదిలోకి అధిక మొత్తంలో చెత్త చెదారం, పరిశ్రమ వ్యర్థాలు, కలయబారాలు, పాలిథిన్ సంచులు, మురుకునీరు మరియు నిమజ్జన విగ్రహాలు చేరి నేరుగా విడుదలవ్వడం వల్ల నది మొత్తం కలుషితమైపోయిందండి. ఇప్పుడు కాలుష్య స్థాయి తగ్గించడానికి మూసీ నది ప్రక్షాళన పథకం చేపట్టారు. ఈ పథకం కింద ఘనరూప వ్యర్థాల నిర్వహణ మరియు మురికినీరు శుద్ధి చేయు ప్లాంట్స్ నెలకొల్పడం వంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఇస్తున్నారండి. మురికినీరు శుద్ధి చేయు ప్లాంట్లను నెలకొల్పుతున్నారండి. తక్కువ ఖర్చుతో పారిశుద్ధ వసతులు కల్పించడం, నదీ తీరాన్ని అభివృద్ధిపరచడం, ప్రజల్లో అవగాహన కల్పించడం వంటి పనులు కూడా జరుగుతున్నాయండి. ఈ ప్రయత్నం వల్ల మూసీ నది కాలుష్యాన్ని పూర్తిగా నిర్మించకపోయినా కొంతవరకు తగ్గించగలిగారండి. మూసీ నదిని పూర్తిగా కాలుష్యరహితంగా మార్చడానికి నేరు అనేక ప్రయత్నాలు చేస్తున్నారండి. నీరు కాలుష్యం జరగడానికి నిర్దిష్ట కాలుష్య కారకాలు మరియు అనిర్దిష్ట కారకాలు అనే 2 ప్రధాన కారకాలు ఉంటాయండి. నిర్దిష్ట కాలుష్య కారకాలు ఉంటాయండి, అనిర్దిష్ట కాలుష్య కారకాలు ఉంటాయండి. ఈ పాయింట్ ఇంపార్టెంట్ అండి. నిర్దిష్ట కాలుష్య కారకాలు, అనిర్దిష్ట కాలుష్య కారకాలు అండి. నిర్దిష్ట కాలుష్య కారకాలు అనేవి పరిశ్రమల నుండి వెలువడే కలుషితాలు లేదా మురుగునీటి వంటి ఒకే వనరు ద్వారా నేరుగా నీటిలోకి విడుదలవుతాయండి. ఓకేనండి, నేరుగా నీటిలోకి విడుదలయ్యేటి అండి. పరిశ్రమల నుండి వెలువడే కలుషితాలు, మురుగునీరు. ఓకేనా, పరిశ్రమల నుండి వెలువడే కలుషితాలు, మురుగునీరు ఒకే వనరు ద్వారా నేరుగా నీటిలోకి విడుదలవుతాయి. ఒకే వనరు ద్వారా. అనిర్దిష్ట కాలుష్య కారకాలు తక్కువ మోతాదులో కలుషితాలను విడుదల చేసే అనేక రకాల వనరుల కలయిక ద్వారా ఏర్పడుతుంది. నిర్దిష్ట కారకాలు ఒకే వనరు అండి, ఇవేమో అనేక వనరులండి. వ్యవసాయం కోసం ఉపయోగించే ఎరువులు, పురుగుల మందులు మరియు కీటకనాశక మందులు వర్షం నీటితో కొట్టుకుపోయి నదులు, సరస్సులు, భూగర్భ జలాల్లోకి ప్రవేశిస్తున్నాయండి. అనిర్దిష్ట కాలుష్య కారకాలు తక్కువ పరిమాణంలో ఉండి ఎక్కడ ఉన్నాయో గుర్తించడం కూడా చాలా కష్టమైన పని అండి. వ్యర్థాలతో నింపిన గోతులు కూడా నీటి రవాణా వ్యవస్థలోకి కాలుష్య పదార్థాలను చేరవేస్తున్నాయండి. వ్యర్థాలతో నింపిన గోతులు కూడా నీటి రవాణా వ్యవస్థలోకి కాలుష్య పదార్థాలను చేరవేస్తాయి. నీటిలో కలిసిపోయే జీవ సంబంధ వ్యర్థాలతో ముఖ్యంగా మానవ జంతు విసర్జితాలు ఉంటాయండి. ఈ జీవ సంబంధ వ్యర్థాలు నీటిలో చేరినప్పుడు అవి బ్యాక్టీరియాలకు ఆర్గానిక్ కార్బన్ వంటి శక్తి వనరుగా ఉపయోగపడుతుందండి. ఇంపార్టెంట్ పాయింట్ అండి. జీవ సంబంధ వ్యర్థాలు నీటిలో చేరినప్పుడు అవి బ్యాక్టీరియాలకు ఆర్గానిక్ కార్బన్ వంటి శక్తి వనరుగా ఉపయోగపడుతుంది. జైవిక కార్బన్ నీటి ఆవిరి మరియు కార్బన్ డైఆక్సైడ్గా మారి వాతావరణ కాలుష్యానికి, ఆమ్ల వర్షాలకు దారితీస్తుందండి. ఈ ప్రక్రియలో ఏర్పడే కాలుష్యాలు ఇతర కారకాల కంటే ఎక్కువ సమస్యాత్మకంగా మారుతున్నాయి. జైవిక కార్బన్ నీటిలో ఉండే వాయుసహిత బ్యాక్టీరియా
ఏరోబిక్ బ్యాక్టీరియా విపరీతంగా పెరిగేలా చేస్తుంది. ఈ జైవిక అంటే మానవుల నుండి వ్యర్థాల నుండి ఉత్పత్తి అయ్యే కార్బన్ అండి వాయు సహిత బ్యాక్టీరియాను విపరీతంగా పెరిగేలా చేస్తుంది. ఈ బ్యాక్టీరియా నీటిలో కరిగి ఉన్న ఆక్సిజన్ అధికంగా వినియోగించడం వల్ల మిగతా జలచరాలు ఆక్సిజన్ అందక మరణిస్తాయండి. మానవ జంతు వ్యర్థాల నుండి వెలువడే జీవ సంబంధిత వ్యర్థాలు ఏమవుతాయండి? ఇవి వ్యర్థాలు ఏమవుతాయండి? ఆర్గానిక్ కార్బన్ వంటి శక్తి వనరులకు ఉపయోగపడుతుంది. నీటి ఆవిరి కార్బన్ డైఆక్సైడ్గా మారి ఈ జైవిక కార్బన్లో ఉండే కార్బన్ నీటి ఆవిరి జైవిక కార్బన్ డైఆక్సైడ్గా మారి వాతావరణ కాలుష్యానికి ఆమ్ల వర్షాలను దారితీస్తుందండి. ఇవి ఎక్కువగా సమస్యాత్మకమండి. మళ్ళీ వాయుసహిత బ్యాక్టీరియా విపరీతంగా పెరిగేలా చేస్తుందండి. ఇది వాయుసహిత బ్యాక్టీరియా ఏమవుతుందండి? దానికి ఆక్సిజన్ కావాలంటే నీటిలో ఉన్న ఆక్సిజన్ అధికంగా వినియోగించుకుంటుంది. దానివల్ల నీటిలో ఉండే జలచరాలకు ఆక్సిజన్ అందక మరణిస్తాయండి. మొక్కలు పోషకాలు ఫాస్ఫేట్లు నైట్రేట్లు మరి రాసాయనిక ఎరువుల వర్షం ద్వారా వ్యవసాయ భూముల నుండి కొట్టుకుపోయి నీటిలో చేరుతాయండి. పారిశ్రామిక వ్యర్థాలు మురుగునీటి ద్వారా ప్రవహించి నీటి కాలుష్యం చేస్తాయి. నీటిలో పోషకాలు పెరగడం వల్ల శేవలాలు కలుపు మొక్కలు మరియు బ్యాక్టీరియాలు విపరీతంగా విస్తరిస్తాయండి నీటి మీద. దీని ఫలితంగా నీరు ఆకుపచ్చగా తయారవుతుంది, మురుకుగా మారుతుంది, వాసనగా మారి తెట్టులాగా తయారవుతుంది. నీటిలో కులుతున్న మొక్కలు ఆక్సిజన్ అధికంగా ఉపయోగించడం వల్ల జలచర జీవుల సమతుల్యత దెబ్బతిని జీవ వైవిధ్యం తగ్గుతుందండి. ఆక్సిజన్ అందకపోవడం వల్ల చివరకు జలచర జీవులు చనిపోతాయండి. నెక్స్ట్, నీటిలోని పోషకాలు పెరిగి మొక్కలు విపరీతంగా పెరగడం ద్వారా ఆక్సిజన్ పరిమాణాన్ని తగ్గడాన్ని యూట్రిఫికేషన్ అంటారు. మొక్కలకు వేసిన రసాయన ఎరువులు నీటి ద్వారా కొట్టుకుపోయి నదుల్లో చెరువుల్లో సరస్సుల్లో కలుస్తాయండి. ఈ సరస్సుల్లో ఉండే మొక్కలు విపరీతంగా కలుపు మొక్కలు నీటి మొక్కలు విపరీతంగా పెరుగుతాయండి. ఒక తెట్లాగా ఏర్పడతాయి. ఈ తెట్లాగా ఏర్పడడం వల్ల మరియు ఇవి నీటిలోని ఆక్సిజన్ విపరీతంగా వినియోగించుకోవడం వల్ల జలచరాలకు ఆక్సిజన్ అందాయండి. ఓకేనా? నీటిలో పోషకాలు పెరిగి మొక్కలు విపరీతంగా పెరగడం ద్వారా ఆక్సిజన్ పరిమాణం తగ్గడాన్ని ఏమంటారండి? యూట్రిఫికేషన్ అంటారండి. ఓకేనండి. ఓడ ప్రమాదాల వల్ల సముద్ర నీటిపై ఏర్పడిన నూనె తెట్ట జలచర జీవులకు తీవ్ర ప్రమాదాన్ని కలిగిస్తుంది. ఉష్ణం కూడా నీరు కలుషితానికి ఒక ప్రధాన కారణం అండి. నీటి ఉష్ణోగ్రత పెరిగితే ఆ నీటిలో ఉండే ఆక్సిజన్ పరిమాణం తగ్గిపోతుంది. వేసవి కాలంలో వేడి నీటి బుగ్గలు మరియు లోతైన కుంటలో ఉష్ణ కాలుష్య సాధనంగా కనిపిస్తుంది. థర్మల్ విద్యుత్ కేంద్రాలు లేదా పరిశ్రమల్లో యంత్రాలను చల్లబరచడానికి ఉపయోగించే నీటిని విడుదల చేయడం వల్ల ఉష్ణ కాలుష్యం ఏర్పడుతుంది. చేపలు మరియు నీటి మొక్కలు కేవలం నిర్దిష్టమైన ఉష్ణోగ్రత ఆక్సిజన్ స్థాయిలో ఉన్న నీటిలో మాత్రమే జీవించగలవు. ఉష్ణోగ్రత పెరిగినప్పుడు అవి మనుగడ సాధించడం. అందువల్ల ఉష్ణ కాలుష్యం జల వైవిధ్యాన్ని తగ్గిస్తుంది. అవక్షేపం. నీరు కాలుష్యం కావడానికి అవక్షేపం అనేది స్థానకారకం. ఖనిజ లవణాలు మరియు ఘనరూప కర్బన పదార్థాలు నేల నుండి కొట్టుకుపోయి నీటిలో చేరడం వల్ల అవక్షేపం ఏర్పడుతుంది. నిర్మాణ వ్యర్థాలు మరియు వ్యవసాయ వ్యర్థాలు పట్టణంలోని అవక్షేప వ్యర్థాల ద్వారా వచ్చి నీటిలో చేరుతాయండి. నీటి గొట్టాల్లో పెరిగిపోయిన అవక్షేపం రక్షిత మంచినీటి సరఫరాకు పెద్ద అవరోధంగా మారుతుందని అర్థమైంది. కానీ నిర్మాణ వ్యవసాయ వ్యర్థాలు పట్టణాల్లోని అవక్షేపాల ద్వారా వచ్చి నీటిలో చేరుతాయండి. ఇవి నీటి గొట్టాల్లో పెరిగిపోయినప్పుడు ఈ అవక్షేపం రక్షిత మంచినీటి సరఫరాకు పెద్ద అవరోధంగా మారుతుంది. నీరు చిక్కబడడం వల్ల ఇవన్నీ కలవడం వల్ల నీరు చిక్కబడుతుందండి. చిక్కబడడం వల్ల జలచర జీవనం కష్టమే కాకుండా మడ్డి నీరు ఎక్కువగా సౌరశక్తిని పీల్చుకొని కాలుష్యకారకంగా మారుతుందండి. ప్రమాదకరమైన విషపూరిత రసాయనాలు. పరిశ్రమ నుండి వెలువడే వ్యర్థాల్లో ఆమ్లాలు, క్షారాలు, ఆర్సినిక్, సీసం, పాదరసం, కాడ్మియం వంటి భారాలు ఉంటాయండి. పరిశ్రమల నుండి వెలువడే వ్యర్థాల్లో ఏమైనా ఉంటాయండి? ఆమ్లాలు ఉంటాయి, క్షారాలు ఉంటాయి, మరియు భారలోహాలు కూడా ఉంటాయండి. ఏంటంటే ఆర్సెనిక్, సీసం, పాదరసం, కాడ్మియం. ఇళ్లల్లో వాడే బట్టలు, రంగులు, క్లీనింగ్ రసాయనాలు మరియు ద్రావణాలు కూడా విషపూరితమైనగా పరిగణించబడుతున్నాయండి. వాహనాలు సర్వీసింగ్ చేసేటప్పుడు తీసివేసి ఒక ఇంజన్ ఆయిల్ చుక్క 25 లీటర్ల నీటిని కలుషితం చేస్తుంది. సర్వీసింగ్ చేస్తే మన ఇంజన్ ఆయిల్ తీస్తామంటే ఒక చుక్క 1 డ్రాప్ 25 లీటర్స్ నీటిని కలుషితం చేస్తుందండి. ప్రజలు తమ ఇంటి తోటలో ఉపయోగించే పురుగుల మందులు రైతు పొలాల్లో వాడే వాటి కంటే 10 రెట్లు ఎక్కువ కాలుష్యాన్ని కలిగిస్తున్నాయండి. ఓకేనా అండి. ప్రజలు ఇంటి తోటల్లో ఉపయోగించే పురుగుల మందులు రైతులు పొలాల్లో వాడే
వాటికంటే 10 రెట్లు ఎక్కువ కాలుష్యాన్ని కలిగిస్తున్నాయి. మందుల పరిశ్రమలు, ఫార్మాస్యూటికల్స్, లోషన్స్ మరియు సబ్బుల అధిక మొత్తంలో చేరి సబ్బులు అధిక మొత్తంలో నదులలో చేరి సరస్సుల్లో చేరి నీటి కాలుష్యానికి దారితీస్తున్నాయండి. ప్రమాదకరమైన ఫ్లోరిన్ లవణాల వలన భూగర్భ జలాలు విషతుల్యమైపోయి ఫ్లోరోసిస్ అనే వ్యాధి కలుగుతుంది. ఇది అనుబంధంలో ఉందండి, దాని గురించి చర్చించుకుందాం. ఫ్లోరోసిస్ అనే వ్యాధి కలుగుతుంది. చనిపోయిన మానవుల శవాలు మరియు జంతు కళేబరాలు ఎట్టి పరిస్థితుల్లో నదిలో పారవేయకూడదండి. వ్యర్థ పదార్థాలు మరియు జంతువుల విసర్జితాలను బయోగ్యాస్ ప్లాంట్లలో ఇంధనం కోసం ఉపయోగించిన తర్వాత మిగిలిన దాన్ని ఎరువుగా వాడుకోవాలండి. ఓకేనండి. నదులు, చెరువులు మరియు సరస్సుల్లో నీటిని ప్రభుత్వం మరియు పరిశ్రమల యాజమాన్యాలు తప్పనిసరిగా శుభ్రం చేయాలండి. భారత ప్రభుత్వం ప్రారంభించిన గంగానది ప్రక్షాళన పథకం నీటి శుద్ధీకరణకు ఒక ముఖ్యమైన ఉదాహరణ అండి. నదుల తీరం వెంబడి మొక్కలు మరియు పొదలను తప్పకుండా పెంచాలండి. నీటి కాలుష్యాన్ని నిరోధించడం, పారిశ్రామిక వ్యర్థాలు రసాయనికంగా శుద్ధి చేసిన తర్వాతనే నదిలోకి విడుదల చేయాలండి. మురుగునీటి నేరుగా నదుల్లో వదలకుండా శుద్ధి ప్లాంట్లలో కర్బన పదార్థాలను తీసివేసిన తర్వాతనే విడుదల చేయాలండి. రసాయన ఎరువులు మరియు పురుగు మందులు విచక్షణ రహితంగా వాడకాన్ని తగ్గించడం అవసరం ఉందండి. సింథటిక్ డిటర్జెంట్ల వినియోగం తగ్గించి నీటిలో మరియు నీళ్ళలో సులభంగా కలిసిపోయే డిటర్జెంట్లను ఉపయోగించాలండి. నీటి కాలుష్యం వల్ల కలిగే నష్టాలు ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టాలి. చెత్త కాగితాలు, పాలిథిన్ సంచులు మరియు కుళ్ళిన ఆహార పదార్థాలను మురికినీటి కాలువలోకి విసిరేయకుండా జాగ్రత్త పడాలి. కాలుష్య నియంత్రణలో 4R సూత్రం: రెడ్యూస్, రీయూస్, రీసైక్లింగ్, రికవర్ పాటించడం ద్వారా వనరులను పునరుద్ధరించుకోవచ్చండి. గుర్తుపెట్టుకోవాలండి. రెడ్యూస్, రీయూస్, రీసైకిల్, రికవర్. ఈ 4 గుర్తుపెట్టుకోవాలండి. రెడ్యూస్, రీయూజ్, రికవర్, రీసైకిల్, రికవర్ అండి. తరిగిపోయే ఇంధన వనరుల వాడకాన్ని తగ్గించి వాతావరణ హాని చేయని ప్రత్యామ్నాయ శక్తి వనరులను వాడాలండి. వస్తువులు ఒకేసారి వాడి పారేయకుండా వీలైనంత వరకు రెండోసారి ఉపయోగించేలా చూడాలండి. ఉదాహరణకు తెల్ల కాగితాన్ని 2 వైపులా రాయడం లేదా ప్రింట్ తీసుకోవడం ద్వారా కాగితం వృధాను అరికట్టవచ్చండి. ఈ విధంగా కాగితాన్ని తగ్గించడం ద్వారా పేపర్ల కోసం చెట్ల నరకడాన్ని గణనీయంగా తగ్గించవచ్చండి. ఫ్లోరోసిస్ అనుబంధంలో ఉన్నది, దాని గురించి చర్చించుకుందామండి. ఫ్లోరోసిస్ అనేది ఫ్లోరిన్ మూలకంగా అధికంగా ఉండడం వల్ల కలిగే ఒక ప్రమాదకరమైన వ్యాధి అండి. ఫ్లోరిన్ మూలకంగా వస్తుందండి. ఇది కలుషితమైన ఆహారం మరియు నీరు తీసుకోవడం వల్ల ఇది సంభవిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలోని నల్లగొండ, మెదక్, ఖమ్మం మరియు మహబూబ్నగర్ జిల్లాల్లో అనేక ప్రాంతాల్లో ఫ్లోరిడ్ పీడిత ప్రాంతాల్లో గుర్తించారు. మనం తాగే నీటిలో లేదా తీసుకునే ఆహారంలో అధిక మోతాదులో ఫ్లోరైడ్ అవశేషాలు ఉండడం వల్ల ఈ వ్యాధి వస్తుందండి. మన దేశంలో తాగే నీటిలో ఫ్లోరైడ్ మోతాదు 0.5 మిల్లీగ్రాములు పర్ లీటర్ కన్నా ఎక్కువగా ఉంది, అంటే 0.5 ppm. ఒక వ్యక్తి రోజు తీసుకునే మొత్తం ఆహారం మరియు నీటిలో ఉండే ఫ్లోరిన్ మోతాదులపై ఫ్లోరోసిస్ వ్యాధి తీవ్రత ఆధారపడి ఉంటుందండి. ఇక్కడ నల్లగొండ జిల్లాలోని ఎల్లారెడ్డిగూడ, బట్లపల్లి మరియు ఏడవల్లి వంటి ప్రాంతాల్లో తీవ్రమైన ఎముకల ఫ్లోరోసిస్ వ్యాధిని గుర్తించారు. ఈ ఊర్లో గుర్తుపెట్టుకోవాలండి. ఎల్లారెడ్డిగూడ, బట్లపల్లి, ఎడవల్లి. ఓకేనండి. ఈ ప్రాంతంలో ఫ్లోరిన్ తీవ్రత 2.0 నుండి 75 ppm వరకు ఎక్కువగా ఉన్నట్లు కనుక్కున్నారు. యాక్చువల్గా ఎంత ఉండాలండి? 0.5 ppm ఉండాలండి. ఈ ప్రాంతంలో ఎంత ఉందండి? 2.0 నుండి 7.5 ppm వరకు ఉన్నట్టు గుర్తించారండి. ఫ్లోరోసిస్ వ్యాధి సాధారణంగా దంతాలు, చీలమండ, అస్థిపంజర మరియు నాడి సంబంధిత రూపాల్లో కనిపిస్తుందండి. ఎక్కడెక్కడ కనిపిస్తుంది అనేది కూడా ఇంపార్టెంట్. దంతాలు, చీలమండ, అస్థిపంజర మరియు నాడి సంబంధిత రూపాలలో కనిపిస్తుందండి. రూపాల్లో కనిపిస్తుంది. ఫ్లోరిన్ తీవ్రత తక్కువ ఉన్న గ్రామాల్లో దీని ప్రభావం కేవలం దంతాలపై మాత్రమే ఉంటుంది. ఫ్లోరిన్ తీవ్రత ఎక్కువ ఉన్న చోట చీలమండలు వంగిపోవడం మరియు అస్థిపంజరం దెబ్బతినడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ 2 పాయింట్స్ ఇంపార్టెంటేనండి. ఫ్లోరిన్ తీవ్రత తక్కువ ఉంది, అప్పుడు ఏంటి ప్రభావం అవుతుందండి? దంతాలపై ప్రభావం మాత్రమే ఉంటుందండి. ఒకవేళ ఎక్కువగా ఉంటే ఏమవుతుందండి? చీలమండల వంగిపోవడం, అస్థిపంజరం దెబ్బతినడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కాల్షియం, మెగ్నీషియం మరియు విటమిన్లతో కూడిన ఆహారం తీసుకోవడం ద్వారా చిన్నపిల్లలు మరియు యువకుల్లో వచ్చే
చీలమండ అవకారాలను కొంతవరకు తగ్గించవచ్చండి. ఓకేనండి. కాల్షియం, మెగ్నీషియం మరియు విటమిన్లతో కూడిన ఆహారం తీసుకోవాలండి. ఫ్లోరిన్ గాఢత 1.5 ppm కన్నా ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో పిల్లలకు దంత సంబంధ వ్యాధులు వస్తాయండి. ఎంత ఉంటేనండి 1.5 ppm కన్నా ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో. ఫ్లోరోసిస్ వల్ల శాస్త్రదంతాలు పసుపు లేదా నలుపు రంగులోకి మారి గారా పడతాయండి. అలాగే దంతాలు విరిగిపోయే అవకాశం కూడా ఉందండి. ఫ్లోరోసిస్ వల్ల శాస్త్రదంతాలు ఏమవుతాయండి, పసుపు లేదా నలుపు రంగులోకి మారి గారా పడతాయండి. శరీర బరువు మోసే కాళ్ళ ఎముకల్లో అవకారాలు ఏర్పడి చీలమండల ఫ్లోరోసిస్ లక్షణం అండి. అవకారాలు ఏర్పడడం చీలమండల ఫ్లోరోసిస్ లక్షణం అండి. ఆహారంలో కాల్షియం తక్కువ ఉన్న పిల్లల్లో ఈ వ్యాధి లక్షణాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఆహారంలో కాల్షియం తక్కువ ఉన్న పిల్లల్లో ఈ వ్యాధి లక్షణాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ పాయింట్ అండి. కాల్షియం తక్కువగా ఉన్న పిల్లల్లో అన్నాం కదా మనం, ఎందుకంటే కాళ్ళ ఎముకల్లో అవకారాలు ఏర్పడడం ఎప్పుడు కనిపిస్తుందండి, కాల్షియం తక్కువగా ఉన్నప్పుడు పిల్లల్లో. 30 సంవత్సరాల వయసు వచ్చేసరికి కాళ్ళు చేతులు వంకర తిరగడం, వేళ్ళు మెలకలు పడడం వంటి తీవ్ర లక్షణాలు కనిపిస్తాయి. ఏ వయసు వరకు అనేది ఇంపార్టెంట్ అండి. 30 సంవత్సరాల వయసు వచ్చేసరికి కాళ్ళు చేతులు వంకర తిరుగుతాయండి, వేళ్ళు మెలకలు పడడం వంటి తీవ్ర లక్షణాలు కనిపిస్తాయి. ఫ్లోరిడ్ పీడిత ప్రాంతాల్లో బావులు లేదా బోరు బావులు నీటికి బదులుగా నదుల నీటిని వాడడం మంచిది. ఎందుకంటే భూమిలో ఫ్లోరిన్ శాతం నీటిలో కలుస్తుందండి. ఎదిగే పిల్లల కాల్షియం అధికంగా ఉన్న పాలు, ఆకుకూరలు, అవిసాకు, తోటకూర, చామకూర. ఆకుకూరలు ఏంటంటే అవిసాకు, తోటకూర, చామకూర, రాగి, కరివేపాకు మరియు బెల్లం వంటి ఆహార పదార్థాలు అందించాలండి. కాల్షియం అధికంగా ఉంటుందండి. అవిసాకు, తోటకూర, చామకూర. ఫ్లోరోసిస్ ప్రభావిత ప్రాంతాల్లో పిల్లలకు మధ్యాహ్న భోజన పథకం ద్వారా ఆకుకూరలు, రక్షిత మంచినీటిని సరఫరా చేయాలండి. మన రాష్ట్రంలో ఫ్లోరిన్ మోతాదు ఎక్కువ ఉన్న ప్రాంతాల ప్రజలు ఫ్లోరిడ్ కలిగిన టూత్పేస్ట్లను ఉపయోగించాల్సిన అవసరం లేదని గుర్తించాలి. ఫ్లోరిన్ మోతాదు ఎక్కువగా ఉన్న ప్రాంతాల ప్రజలు ఫ్లోరిన్ కలిగిన టూత్పేస్ట్లను ఉపయోగించాల్సిన అవసరం లేదని గుర్తించాలండి. ఇంపార్టెంట్ పాయింట్స్ అండి ఇవన్నీ.